అశ్వత్థామకి నిద్ర రావటంలా. ఏం చేయాలి? తనకి సైన్యం లేదు. మేము ముగ్గురమే ఉన్నాము. అంత పెద్ద సైన్యాన్ని ఏం చేయగలుగుతాం ఇప్పుడు అని బాగా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నాడనమాట. గుడ్లగూబ వచ్చి నిద్రపోతున్న కాకి పిల్లల్ని చంపేస్తోంది. అది చూడగానే మన అశ్వత్థామకి బుర్రలో ఐడియా వచ్చిందనమాట. నిద్రపోతున్నప్పుడు అటాక్ చేస్తే అప్పుడు నేను విజయం సాధించగలుగుతాను. అశ్వత్థామ మనసులో అనుకుంటాడనమాట. ఓ, నేను చేస్తున్నది తప్పు పని కదా, అధర్మానికి ముందుకు వెళుతున్నాను, అందుకే ఈ భూతం నన్ను ఆపడానికి ప్రయత్నిస్తోంది, నేను చేస్తున్న తప్పే. వెంటనే అతని ఎదురుగా ఒక బంగారు హోమం వస్తుంది. ఆ హోమంలో అగ్ని వచ్చేస్తుంది. ఆ అగ్నిలో నుండి ప్రమద గణాలన్నీ బయటకు వస్తాయి. అవన్నీ వేరు వేరు ఆకృతులలో ఉంటాయన్నమాట. కానీ అసలు అశ్వత్థామ భయపడట్లేదు. పెద్ద మంట చేస్తాడు, అందులోకి దూకేస్తాడు. ఆ అగ్నిలో అతను కాలిపోడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యి, అశ్వత్థామ, పాండవ శిబిరాల వైపు నువ్వు వెళ్లకుండా నిన్ను ఆపాను. నేను పెట్టిన పరీక్షలన్నింటిలోనూ నువ్వు నెగ్గావు. నువ్వు అనుకున్న కోరికను నెరవేర్చుకుంటావు.